చీల్చుతుంది సింగిల్ గా వెళ్తే, అది మిగిలిన పార్టీలకి దెబ్బ కదా? అది ఖచ్చితంగా అవుతుంది, అది అవ్వాలనే చూస్తుంది కదా, తన బలం ఏంటో తెలుసుకోవాలనుకుంటుంది. వాస్తవంగా చెప్పాలంటే బీజేపీలో తెలుగుదేశం నుండి వచ్చిన వాళ్ళు, లేదంటే తెలుగుదేశం ప్రేమతో ఉన్నోళ్ళు, లేదా ఈ మూమెంట్లో సెంటర్లో కూడా పవర్లో ఉన్నాం మనం కూడా ఇక్కడ పవర్లోకి వచ్చేస్తే అప్పుడు పవర్ సోర్స్ అనుభవించవచ్చు అని కోరుకునేటువంటి వాళ్ళు, వీళ్ళు తప్ప మిగతా వాళ్ళు మాత్రం మన సొంత బలం చూసుకుందామని చెప్తున్నారు. ఎందుకంటే 25 ఏళ్ళు అయిపోయింది ఒంటరిగా పోరాటం చేసి, అంటే మొన్నటిసారి ఒంటరి పోరాటం లెక్కలోకి రాదు, చివరి నిమిషంలో జరిగింది కాబట్టి. భారతీయ జనతా పార్టీ తన శక్తి ఏంటి అంటే కేంద్రపు ఇంపాక్ట్తో రాష్ట్రపు శక్తి 98లో సాధించింది, 1999లో సాధించే టైం కాళ్ళతో పొత్తు అయిపోయింది, 2014లో పొత్తు అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ గ్యారంటీ గెలుస్తాం సెంటర్లో అన్నటువంటి సందర్భంలో పొత్తు అయితే నష్టమని భావిస్తున్నారు. అలా కాకుండా సీరియస్గా తమ ఎఫర్ట్ తమ పెడితే గనక తమే ఆల్టర్నేటివ్ అవుతాం అన్నటువంటి నమ్మకం ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఉట్టి ప్రాంతీయ పార్టీల రాష్ట్రం కాదు, జాతీయ పార్టీకి ప్రాంతీయ పార్టీకి తెలుగు వాళ్ళు 2 సార్లు, ఇప్పుడు ఈవెన్ తెలంగాణలో వాళ్ళు కాంగ్రెస్కి ఇచ్చారు కదా, ఇక్కడ కాంగ్రెస్కి ఆ ఛాయిస్ లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ప్రాంతీయ పార్టీలను 2 చూసేశారు కాబట్టి మమ్మల్ని చూడమని ముందుకు వెళ్ళడానికి ఆప్షన్ ఎక్కువ ఉంది. ఎందుకంటే ప్రాంతీయ పార్టీల స్వార్థం ఏంటో ప్రజలకు తెలుసు. ప్రాంతీయ పార్టీలో వ్యక్తి పూజ ఎక్కువ ఉంటుంది, వ్యక్తి స్వార్థం ఎక్కువ ఉంటుంది. జాతీయ పార్టీగా వ్యక్తి స్వార్థం తక్కువ ఉంటుంది. కాబట్టి మమ్మల్ని చూసి ఓటేయండి అని ఇప్పుడు ప్రారంభిస్తే నెక్స్ట్ ఎలక్షన్స్ టైంకి సక్సెస్ కావచ్చు కదా. రాష్ట్రం విడిపోయిన తర్వాత, విభజన జరిగిన తర్వాత 10 ఏళ్ల నుంచి రాజధాని పేరుతో ఎవరు అధికారంలోకి వచ్చినా ఒక గేమ్ ఆడుతున్నారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ 5 ఏళ్ల పాటు అదే గేమ్ కంటిన్యూ చేశారు. ఒక దీర్ఘకాలికమైనటువంటి అంశానికి తాత్కాలిక వివాదం ఇది. ఎందుకు అంటే విజన్ అనేటువంటిది, ఒక రాష్ట్ర అభివృద్ధి అన్నటువంటి విజన్ విషయంలో ప్రజలకు ఆకాంక్ష విపరీతంగా ఉంది. ఎందుకు? విడిపోయి అవమానకరంగా వచ్చాం కాబట్టి. ఈ అవమానకరమైనటువంటి పరాజయంతో వచ్చిన మనం ఓ రకంగా చెప్పాలంటే ఓడి వచ్చాం, పోరాడి